రైట్. ఏఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది, తీర్మానాలపై చర్చలు జరిపింది. వాళ్ళు కీలక వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. బీజేపీని ఉద్దేశించి కావచ్చు, పటేల్ను ఉద్దేశించి కావచ్చు, కాంగ్రెస్ అగ్రనేతలు చేస్తున్నటువంటి కీలక వ్యాఖ్యలను కూడా మనం చూస్తున్నాం. అనేక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి ఏఐసీసీ సిడబ్ల్యూసీ సమావేశానికి సంబంధించి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ జాయిన్ అవుతున్నారు, అలాగే మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు. ప్రసాద్, చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రధానంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నిర్ణయాలు గ్రౌండ్ స్థాయికైనా, రాష్ట్ర స్థాయి కీలక నేతలు కూడా కొన్ని సందర్భాల్లో గీత దాటుతున్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్లో ఉన్నటువంటి డెమోక్రసీని మిస్యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద ఏమైనా నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఇంకెట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? పార్టీ సంస్థాగత పరంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా కీలకంగా ఉన్నాయి. ఒకటి, ఆ పైనుంచి అంటే అధిష్టానం నుంచి కింది జిల్లా స్థాయి, మండల స్థాయి వరకు కూడా పూర్తి స్థాయిలో ఏకోన్ముఖంగా పార్టీ పనిచేయాలి. ఏకోన్ముఖంగా పార్టీ పనిచేయాలంటే అందరికీ కూడా సమభాగస్వామ్యం నిర్ణయాల్లో ఉండాలి. అదే ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులను వచ్చే ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల ఎంపికలో వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళకి అవకాశం కల్పించాలి. వాళ్ళ అభిప్రాయాలను కూడా పరిగణలో తీసుకున్న తర్వాతనే అభ్యర్థులను ఎంపిక చేయాలన్న అంశాన్ని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా దీన్ని పాటిస్తామన్న అంశాన్ని కూడా ఈ ఏఐసీసీ వేదిక ద్వారా ఏఐసీసీ అధ్యక్ష హోదాలో ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే చెప్పడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కేవలం వాళ్ళ అయిష్టాలకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక ఉండకుండా అందరి యొక్క అభిప్రాయాలను పరిగణలో తీసుకోవాలి. సమర్థులు, అదేవిధంగా సామాజిక సమీకరణాలు, వీటన్నిటి కూడా పరిగణలో తీసుకున్న తర్వాతనే అభ్యర్థుల ఎంపిక చేయాలి. కాబట్టి వీళ్ళకి ఈ అభ్యర్థుల ఎంపికలో సమభాగస్వామ్యం జిల్లా అధ్యక్షులకు, డీసీసీ ప్రెసిడెంట్లు కూడా ఇస్తామన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదొక అంశం కాగా, ప్రధానంగా మోడీ ఆధ్వర్యంలో, మోడీ ప్రభుత్వం హయాంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అకృత్యాలు, అనేటువంటిగా ఆర్థికోన్నతి కోసం గత ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నో చేశాయి. వ్యవస్థలు నిలిపాయి, సంస్థలు నెలకొల్పాయి. అయితే ఆ సంస్థలన్నింటి కూడా ఇష్టానుసారంగా కేవలం ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే పనిలోనే మోడీ ప్రభుత్వం ఉన్న అంశాన్ని, ముఖ్యంగా మోడీని ప్రభుత్వాన్ని, మోడీ యొక్క పాలనా వ్యవహార శైలిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం జరిగింది మల్లికార్జున ఖర్గే ఈ ఏఐసీసీ వేదికల ద్వారా. ప్రధానంగా వీటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రహించాలి. అనేక అంశాలను ప్రస్తావించారు ఆయన ప్రసంగంలో. ప్రారంభోపన్యాసంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవహరించాయి, అణగారిన పేద వర్గాలకు ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు పనిచేశాయి, అనేటువంటి చట్టాలు తెచ్చాయి. భూసేకరణ చట్టంలో భూమి కోల్పోయిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి సరైనటువంటి న్యాయం జరగాలన్న అంశంలోనే దృష్టిలో పెట్టుకుని భూసేకరణ చట్టం తెచ్చింది. అదేవిధంగా దాంతోపాటు అటవీ సంరక్షణ చట్టం తెచ్చింది. తప్పనిసరి విద్య లాంటి అనేకమైన చట్టాలు తెచ్చాయి. వీటన్నిటినీ తామేదో గొప్పగా చేసుకోమని చెప్పుకున్నా, మేము ఎప్పుడో చేసామన్న అంశాన్ని కూడా తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ నగేరా లాంటి పథకాలు, అంటే పనికి ఆహార పథకం లాంటి పథకాలు అమలు చేసే విషయంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని శ్రేణులు ఆలోచించాలి అన్న అంశాన్ని తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రజలు కూడా గ్రహించాలి. అనేక అంశాల్లో తామే గాంధీనగర్ నిర్మించామని చెప్పి మోడీ చెప్తున్నారు. గాంధీనగర్ను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిర్మించే కార్యక్రమాన్ని ప్రారంభించామన్న అంశాన్ని కూడా మల్లికార్జున ఖర్గే ఈ వేదిక ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి పేదలు, అదేవిధంగా అణగారిన యొక్క వర్గాల యొక్క అభ్యున్నతి, వారి యొక్క సంక్షేమం కోసం ఆలోచించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రాహుల్ గాంధీ అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సోనియా గాంధీ తన తల్లి మాతృమూర్తి ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఈ నాయకత్వం, ఈ సమస్యల పరిష్కారానికి పనిచేస్తారు. కాబట్టి రాహుల్ గాంధీ వెంట అందరూ కూడా నడవాలి అన్న అంశాన్ని కూడా తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. సుదీర్ఘమైన ప్రసంగంలో మోడీని పూర్తి స్థాయిలో విమర్శించడం, అదేవిధంగా మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికలు పెద్ద మోసం, దారుణమైన మోసం అంటూ కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఈవీఎం స్థానంలో బ్యాలెట్ పేపర్ను ప్రవేశపెట్టాలన్న అంశాన్ని కూడా ఈ వేదిక ద్వారా చాలా స్పష్టంగా చెప్పారు. ఈవీఎంలు, ఓటింగ్ యంత్రాలలో చాలా మోసం జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో ఇక్కడ మాత్రమే భారతదేశంలోనే ఇలాంటి ఓటింగ్ యంత్రాల ద్వారా ఎలక్షన్స్ నిర్వహించడం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదు. ప్రజల యొక్క అభిప్రాయం ప్రభుత్వాల ఏర్పాట్లు ఏమాత్రం కూడా ప్రస్ఫుటం కావట్లేదన్న అంశాన్ని మల్లికార్జున ఖర్గే తన ప్రసంగంలో చెప్పారు. ఇలా అనేక అంశాలను ప్రస్తావించారు. సంస్థాగతంగా ఏ రకంగా బలోపేతం చేసుకోవాలి, సంస్థ వ్యవస్థ బలంగా లేకపోయినట్లయితే సత్ఫలితాలను ఆశించే అవకాశమే లేదన్న అంశాన్ని కూడా మల్లికార్జున ఖర్గే తన ప్రసంగంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి కార్యకర్తలు
నాయకులు అందరూ కూడా ఏమాత్రం కూడా పక్షపాతం లేకుండా సమర్థులకు పనిచేసే వాళ్ళకి మాత్రమే అవకాశం కల్పించాలి. అదేవిధంగా పార్టీలో వారిని చేర్చుకోవడం ద్వారా పార్టీ వ్యవస్థ సంస్థ బలోపేతమవుతుంది. కాబట్టి పనిచేసే వారిని ఆదరించాలన్న అంశాన్ని కూడా ఈ వేదిక ద్వారా చెప్పడం జరిగింది. ఈ రకంగా అనేక అంశాలు తన ప్రసంగంలో స్పృశించారు. పార్టీ సంస్థాగతంగా అభివృద్ధి చెందాలి, గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ప్రజలకు ఏం మేలు చేశాయి, అదేవిధంగా జనగణన కులగణన లాంటి అంశాలను ఎందుకు మోడీ ప్రభుత్వం ప్రస్తావించలేదు అంశాన్ని కూడా ఈ వేదిక ద్వారా ప్రస్తావించడం జరిగింది. ఈ రకంగా అనేక అంశాలు తన ప్రసంగంలో స్పృశించారు. అన్ని అంశాలను మాట్లాడారు. కార్యకర్తలకు నాయకులకు కూడా గత ప్రభుత్వాలు గత కాంగ్రెస్ హయాంలో చేసినటువంటి అనేకమైనటువంటి కీలకమైన నిర్ణయాల గురించి ప్రస్తావించడం జరిగింది. దాంతోపాటు ఈ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏ రకంగా అనేకమైన నిర్ణయాలు తప్పిదాలు ఉన్నాయన్న అంశాన్ని కూడా తన ప్రసంగంలో చెప్పడం జరిగింది.